ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా విధ్వంసమే అని అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి అరాచక పాలనపై తాడేపల్లిలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పేరుతో బుక్ రిలీజ్ చేశారు ఆయన. వాస్తవాలు ఆధారాలు అన్నీ కూడా పుస్తకాల్లో ఉన్నాయని, ఈ ఏడాది చంద్రబాబు పాలనంతా చీకటి మయమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు, రాష్ట్రానికి, పేదలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది విత్ ఎవిడెన్సెస్. ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలనో, చీకటి పాలననో ఒక 10 ఏళ్లకు సరిపడా ఎట్లా అంత చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో ఉంది. బట్ ఇది పూర్తి కాదు. అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో, 5 ఏళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు టైం పట్టేదో, అది వ్యవస్థలను సృష్టించడం, కొత్త వ్యవస్థలు అయితే ఏమి ఎండ్ వరకు A to Z వరకు ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడం అయితే, యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే, 4 పోర్ట్లు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లీప్. దాదాపు 20 ఏళ్లలో కూడా చేయలేనివి 5 ఏళ్లలో. పోర్ట్ల విషయం తీసుకుంటే 75 ఏళ్లలో చేయలేనిది 5 ఏళ్లలో. స్వాతంత్రం వచ్చినాకున్న పోర్ట్లకు ఒక్కసారి. మెడికల్ కాలేజీలు అంతే, స్వాతంత్రం వచ్చినాక మొత్తం 11 ఉంటే ఇప్పుడు 17 కొత్తవి. అందులో 5 మా హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి కూడా చేశారు. ఇంకా 1,30,000 ఉద్యోగాలు రాగానే 3 నెలల్లోనే ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా నింపడం. పాతను ఎప్పటి నుంచో సెటిల్ కానీ ఇష్యూస్ అన్నిటి రిజాల్వ్ చేయడం. టీచర్ల రిక్రూట్మెంట్లో అయితే, మిగిలిన వాటిలో అయితే అన్నీ ఎంప్లాయీస్ తీసుకోండి, స్టూడెంట్స్ తీసుకోండి, ఏదైనా సరే హోలిస్టిక్ సొల్యూషన్ అంటే మొత్తంగా 360 డిగ్రీస్లో ఇచ్చేసి దానికి మళ్ళీ సమస్య తలెత్తకుండా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారిది. అవి తలుచుకోవాలంటే గంటలు చదువుతుంటే చేసినవన్నీ ఎట్లా పట్టేదో టైం. చంద్రబాబు నాయుడు గారు ఏడాది చూడగానే మనకు కనపడేది ఒకటే, ఏది ఎత్తి చూపాలో అర్థం కావట్లా. మామూలుగా ఇది రావాల్సింది 5,000 పేజీలో రావాలా మొత్తం తీస్తే, అన్నిటికీ అర్థం పట్టలేము, అన్నిటికీ తీసుకొచ్చాడు పెట్టలేము. కాబట్టి సంక్షిప్తంగా ఈయన నట్షల్ బ్రీఫ్గా తెస్తే 160 పేజెస్ అయినట్టుంది. ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్లయితే గంటలు పట్టేదో, ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది.